మీ కమ్యూనిటీలో ఐఏఎస్ ఐపీఎస్ స్టూడెంట్ అంతా వెనకబడిన కమ్యూనిటీ ఇది పెద్ద కమ్యూనిటీ, కానీ అంత పెద్దగా కమ్యూనిటీ అంటే తక్కువ ఉంటారనేది ఉన్నా కూడా తక్కువ ఉన్నారు. ఉన్నా కూడా దేశ లెవెల్లో మేనేజ్ చేసేంత శక్తి ఉన్న కమ్యూనిటీ కాదు ఇది అని నేను అనుకుంటున్నా. నాకైతే అంత ఐఏఎస్ ఐపీఎస్ చుట్టం ఉండడానికి లేదు, పరిచయం ఉన్న వాళ్ళు కూడా లేరు. మళ్ళీ దేశ లెవెల్లో ప్రభావితం చేయగల కమ్యూనిటీ ఏదంటారు? మళ్ళీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ఇంకెవరు వాళ్ళు బాగా ప్రభావితం చేస్తారా? చేస్తారు కదా. ఇవాళ భారతదేశంలో వాళ్ళ కమ్యూనిటీ పెద్దగా ఉంది. మంత్రిలో 60-70 సంవత్సరాలలో ఎక్కువ పరిపాలించింది వాళ్ళే. మధ్యలో ఇద్దరు రెడ్డిస్ తప్ప ఎక్కువ బ్రాహ్మణ సామాజిక వర్గమే ఆ నియోజకవర్గంలో పరిపాలించింది. ఇప్పుడు మీరు టేక్ ఓవర్ చేశారు దాన్ని బద్దలు కొట్టి. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఇద్దరు రెడ్డిస్ తర్వాత మళ్ళీ నేను బీసీ, ఫస్ట్ టైం నేను బీసీ ఎమ్మెల్యేను. ఎప్పుడు కూడా బీసీ ట్రంప్ కార్డు ఎక్కువ వాడుతుంటారట మీరు. నేను బీసీని, ఏది జరిగినా కూడా నేను బీసీని కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తున్నారు. బీసీని కాబట్టి వాడుకోవాలి కదా. బీసీలో ఓట్లు వేసారా? మిగతా అగ్రకులాల వాళ్ళు ఎవరు కూడా మీకు ఓట్లు వేయలేదంటారా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఉంటారు. మీకు రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కోమట్లు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరు ఓట్లు వేయలేదంటారా? ఓట్లు వేయలేదని నా భావన కాదు. మేము బీసీలము పైకి వస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులను కూడా పెద్దగా చేయొచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నేను బీసీని ఎలా చెప్తారు? ఒక చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు మీరు బీసీ, ఇది ఎస్సీ, ఆయన ఎస్టీ, ఈయన ఓసీ అని ఏమి కార్డులు ఏమి రాయరు కదా. గదే అడిగిండు అంబేద్కర్, గదే ఉండద్దు అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత కులాలు ఉండద్దు, ఇంకేం ఉండొద్దు, అందరూ సమానంగా ఉండాలని. ప్రజాప్రతినిధి మీరెందుకు అంటారు? నేను బీసీ మీరెందుకు చెప్పుకుంటారు? 60 సంవత్సరాల తర్వాత ఇంకా ఎస్సీలు ఎస్టీలలో కావాలంటారు, బీసీలు ఎస్సీలకు రావాలంటారు, ఏబిసిడి వర్గీకరణ కావాలంటారు. దానికోసమే కదా నేను అడుగుతున్న దానికి మీరు చెప్పేదానికి పొంతం లేదు ఇక్కడ. మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి నేను బీసీని ఎందుకు చెప్పుకుంటారు? నేను ఎదుగుతుంటే నన్ను ప్రజాప్రతినిధికి ఎదగండి. ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు ఎందుకు అలా చెప్పుకుంటారు? అసలు మీకు అన్ని కులాల వారు సమానమే. బ్రాహ్మణులు, కోమట్లు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అన్ని కులాల వారు మీకు ఓట్లు వేశారు. సమానం కాదని ఎవరన్నారు? ఇప్పుడు మీరు నేను బీసీని నన్ను ఇది చేస్తున్నారు. ఇక్కడ ఒకటే ఒక ఇష్యూలో అన్నాం అంతే, ఒకటే ఒక ఇష్యూలో అన్నాం తప్ప ఆ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు కదా. అరే ఎందుకు కాదండి, అది ఇంట్లోనే పెట్టి పెరిగిన వాళ్ళము, అదినే ఎక్కువ పెంచి పోషిస్తూ ఉన్న సమాజం. ఇప్పుడు పెంచి పోషిస్తున్న సమాజంలో నేను బీసీ అనో నేను ఎస్సీ అనో గుర్తుకు రాకపోతుందా? ప్రజాప్రతినిధి అనకూడదు కదా అంటున్నా. అనకూడదు కదా అంటే ఆగుతలేదు కదా. అదే ఆ వివక్ష పెద్దవాళ్ళు చూపిస్తేనే అది అనాల్సిన వస్తుంది. కనుక ఆ వివక్ష లేకుండా చూడాల్సిన వాళ్ళు చూస్తలేరు. ఆ వివక్షత రూపుమాపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ పైన లేదంటారా? చేస్తున్నాము. ఆ వివక్ష రూపుమాపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. మీలోనే అది ఉన్నప్పుడు ఇంకెలా రూపుమాపుతారు? మా లోపల మా మీద దాడి జరిగినప్పుడు ఉంటుంది, కానీ మా మీద జరిగిందని మేము వేరే వాళ్ళ మీద దాడి చేస్తలేం కదా. మా మీద దాడి జరిగినప్పుడు ఇంకా కూడా ఈ వివక్ష ఎందుకు మీరు చూపిస్తూ ఉన్నారు? ఇంత పెద్దగా మేము స్థానంలో ఉన్నప్పటికీ మీరు గుర్తిస్తలేరు.